జై శ్రీరామ్. సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వర స్వామిని ఏ పూజ చేసినా మొట్టమొదట ప్రార్థించే శ్లోకం, అతి ముఖ్యమైనటువంటి శ్లోకం. అలాగే శ్లోకం యొక్క అర్థం ఇప్పుడు తెలుసుకుందాం. మొదట శ్లోకం ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు చూద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శుక్ల అంబర ధరం, శుభ్రమైన తెల్లటి వస్త్రము ధరించినటువంటి స్వామి. విష్ణుం అనగా అంతటా వ్యాపించి ఉన్నటువంటి స్వామి. శశివర్ణం, చంద్రుని వంటి ప్రకాశవంతమైన ఛాయ కలిగినటువంటి వాడు. చతుర్భుజం అనగా 4 చేతులు కలిగినటువంటి స్వామి. ప్రసన్నవదనం అనగా ప్రశాంతకరమైన నగుమోము కలిగినటువంటి స్వామి. ధ్యాయేత్, ధ్యానిస్తున్నాను. సర్వ విఘ్నోపశాంతయే అనగా సర్వ విఘ్న ఉపశాంతయే, సర్వ ఆటంకాలు తొలగించండి స్వామి. శుభ్రమైన తెల్లటి వస్త్రము ధరించినవాడు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి స్వామి, 4 చేతులు కలిగినటువంటి ప్రశాంతకరమైన నగుమోము కలిగినటువంటి స్వామి, మిమ్మల్ని మేము ధ్యానిస్తున్నాము. అన్ని ఆటంకములు తొలగించండి అని అర్థము. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అగజ, అగము అనగా చలించలేనటువంటిది అనగా పర్వతము లేక కొండ. జ అనగా పుట్టినది. అగజ అనగా పర్వతమునకు జన్మించినటువంటి పార్వతీదేవి అని ఇక్కడ అర్థము. ఆనన అనగా ముఖము. పద్మార్కం, పద్మ అనగా కమలము. ఆర్కం అనగా సూర్యుడు. పర్వతానికి పుట్టినటువంటి పార్వతీదేవి ముఖాన్ని కమలంతో పోల్చుచున్నారు. గజాననం, గజ అనగా ఏనుగు. ఆననం అనగా ముఖము. అహర్నిశం పగలు రాత్రి అనగా గజముఖుడైనటువంటి వినాయకుడిని పగలు రాత్రి చూస్తున్న పర్వత తనయ పార్వతీమాత యొక్క ముఖము సూర్యుణ్ణి చూచిన పద్మము వలె వికసించినది అని ఇక్కడ అర్థం. అనేకదం, అనేక వరములు ఇచ్చువాడు. తం అతనిని అనగా స్వామిని సూచించేది. భక్తానాం, భక్తుల కోసం. ఏకదంతం, ఒకే దంతము కలిగినటువంటి స్వామి. ఉపాస్మహే, ఉపాసింతును అనగా పూజింతును. గజముఖుడైనటువంటి వినాయకుడిని పగలు రాత్రి చూస్తున్న పర్వతతనయ పార్వతీమాత ముఖము సూర్యుణ్ణి చూచిన పద్మము వలె వికసించినది. అన్ని వరములను తన భక్తుల కొసగే ఆ ఏకదంతుని నేను పూజిస్తున్నాను అని అర్థం. ఇప్పుడు మొత్తం ఒకసారి చూద్దాం. శుభ్రమైన తెల్లటి వస్త్రము ధరించినవాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు, 4 చేతులు కలవాడు, ప్రశాంతమైన నగుమోము కలిగిన స్వామిని నేను ధ్యానిస్తున్నాను. అన్ని ఆటంకములు తొలగించండి స్వామి. గజముఖుడైన వినాయకుని పగలు రాత్రి చూస్తున్న పర్వత తనయ పార్వతీమాత ముఖము సూర్యుణ్ణి చూచిన పద్మము వలె వికసించినది. అన్ని వరములను తన భక్తుల కొసగే ఆ ఏకదంతుని నేను పూజిస్తున్నాను అని అర్థం. ఇది శ్లోకం యొక్క వివరణ. స్వస్తి.